నేను 100% నేను ఆయన వ్యాఖ్యల్ని సమర్థించలేను, ఏకీభవించలేను, కానీ 95% నేను ఏకీభవిస్తాను. 5% ఏం పాపం చేసిందమ్మా? అంటే 5% అంటే ఏవైనా కొన్ని వ్యక్తిగత కారణాలతోటి ఏదైనా పవన్ కళ్యాణ్ తిట్టినా లేదు ఇంకొకరిని సపోర్ట్ చేసినా ఆ 5% అందుకే నేను గ్రేస్ మార్క్ పక్కన పెట్టేసి 95% నేను ఏకీభవించేది. ఎందుకు అంటే దాదాపు ప్రకాష్ రాజ్ గారి భావజాలము నా భావజాలం ఒకటే కాబట్టి ఒకే భావజాలాన్ని నమ్ముతున్న వాళ్ళం మాకు మేము కలిసికట్టుగా లేకపోతే ఇంకెవరు కలిసికట్టుగా ఉంటారు? ఇప్పుడు ఎవరైనా ఒక ఉమ్మడి శత్రువుని ఎదుర్కొనేటప్పుడు ఎవరెవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ ఐకమత్యంతో ఉండాలి, వాళ్ళందరూ కలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఒక శత్రువుని, నాకు ఒకరే శత్రువు, ఆయనకి ఒకరే శత్రువు, మీకు ఒకరే శత్రువు అన్నప్పుడు మనం ముగ్గురు మాట్లాడేది ఎలా ఉండాలి? కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ చిన్న చిన్న భేదాభిప్రాయాలు అలా వెళ్ళిపోవాలి. కానీ అసలైన మాట మాట్లాడేటప్పుడు మటుకు మన ముగ్గురి స్వరం ఒకటే అయ్యి ఉండాలి. అందుకోసం ప్రకాష్ రాజ్ గారు మాట్లాడే మాటలన్నీ కూడా నేను ఏకీభవిస్తాను, 95% ఏకీభవిస్తాను అని చెప్పేది అందుకోసం. ఆ 5% ఏంటి విషయము అంటే గనక ఆయన నటుడు కాబట్టి సహజ భావోద్వేగాల పరంపరలో ఏమైనా ఆయన ఎక్కువగా స్పందించారు అంటే గనక అని మీకేమన్నా అనిపిస్తే దానికి నేను బాధ్యురాలని కాదు, కానీ మిగతా భావజాలం మొత్తాన్ని నేను సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తాను అంటే ఆయన ఒక సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తి ప్రకాష్ రాజ్. ఆయన ఒక నాస్తికుడు, ఆయన ఒక ప్రజాస్వామికవాది. ఈ 3 లక్షణాలు మాకు కామన్ పాయింట్స్. నేను ప్రజాస్వామికవాది అని ఎందుకన్నాను అంటే నేను నమ్మను, కానీ మా అమ్మ చర్చికి వెళ్తుంది, నా వైఫ్ పూజలు చేస్తుంది, నేను వారి మార్గానికి అడ్డురాను, వాళ్ళు నా మార్గానికి అడ్డురారు అని చెప్పి చక్కగా చెప్పారు. నేను కూడా అంతే. నాకు అన్ని మతాల వాళ్ళు స్నేహితులు ఉన్నారు. ఎవరైనా నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మవు, నువ్వు దేవుణ్ణి నమ్మి తీరాల్సిందే అంటే వాదన వస్తుంది తప్పితే నాకు ఆ మతాల వాళ్ళతోటి. అదర్వైజ్ స్నేహంగా ఉండటానికి నాకు మతం ఎప్పుడు అడ్డు రాదు. కానీ వీళ్ళల్లో కొంతమంది కొంటి వాళ్ళు ఉంటారు. మేము నమ్ముతున్నప్పుడు ఈవిడెందుకు నమ్మదు, ఈవిడ కూడా నమ్మించాలి అని చూసేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు నా దగ్గర ఖచ్చితంగా గర్వభంగం పొందుతారు. ఎందుకంటే నా డీసెన్సీ ఏంటి అంటే, నా డెమోక్రటిక్ వే ఏంటి అంటే, నేను ఏ మతాన్ని నమ్మను. రామ్ ఒక మతాన్ని నమ్ముతున్నారు, ఇంకొకరు ఇంకొక మతాన్ని నమ్ముతున్నారు. మతము అనేది వ్యక్తిగతం. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బిలీఫ్ సిస్టమ్ అంతే. మీరు దానిలో సంతోషం పొందుతున్నారు, వాళ్ళు నమ్మేదాన్ని, వాళ్ళు ఆచరించే దాని మీద వాళ్ళు సంతోషం పొందుతున్నారు. నేనెవరిని కాదనడానికి, నేనెప్పుడు కాదంటాను అంటే బలవంతపు మత మార్పిడిలో బలవంతంగా ఒక ఉద్దేశంలో ఉన్న వాళ్ళని కించపరుస్తూ వాళ్ళని ఆట పట్టించే వాళ్ళను నేను ఒప్పుకోను. పైగా వాళ్ళు నమ్ముతున్న మత విశ్వాసాల ద్వారా సమాజంలో లేనిపోని ఘర్షణలను రెచ్చగొడుతూ తద్వారా లబ్ధి పొందాలనుకునే వాళ్ళని నేను వ్యతిరేకిస్తా. ఇప్పుడు ఆస్తికుడు అవ్వడానికి పెద్ద కష్టం అక్కర్లేదండి. ఏ దేవుడు అయితే ఇష్టమో ఆ దేవుడికి పూజ చేసుకోవచ్చు, భజన చేసుకోవచ్చు, పూనకం తెచ్చుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. కానీ ధైర్యంగా అసలు దేవుడు లేడు అని చెప్పటానికి నా దగ్గర ఒక భావజాలం ఉండాలి, నా దగ్గర కొంత సమాచారం ఉండాలి. అంటే కొంత ఎక్సర్సైజ్ అవసరం లేడని చెప్పడానికి, ఉన్నాడని చెప్పడానికి భక్తి చాలు. లేడని చెప్పటానికి ఒకవేళ వాదన వస్తే ఒప్పించటానికి నా దగ్గర కొంత సమాచారం కావాలి. సమాచారం కావాలంటే ఎక్కడి నుంచి వస్తే గాల్లోంచి రాదు కదా, దానికోసం నేను స్టడీ చెయ్యాలి. అప్పుడు మాత్రమే నేను చెప్పగలను.
అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి మంచి మిత్రులమ్మ, మెగాస్టార్ గారు కానీ నాగబాబు గారు కానీ కూడా. అంటే మనకు అంతెందుకు, అంత పెద్ద ఎలిగేషన్ పాస్ చేశారు ఒకనొక టైంలో ఊసరవెల్లి అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు. దానికి అతి దగ్గర టైంలోనే చిరంజీవి గారు చెప్పారన్న ఉద్దేశంతో ఆయన గౌరవించి నాగబాబు గారు కూడా ప్రకాష్ రాజ్ గారు డిఫెండ్ చేసి కూడా ఆయనకి సపోర్ట్ ఇచ్చారు. ఏది మా ఎలక్షన్ అప్పుడు. మా ఎలక్షన్స్ అప్పుడు చిరంజీవి ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఎదురుగా ఉన్నది మోహన్ బాబు. వాళ్ళకి మోహన్ బాబుతో పడదు కాబట్టి ప్రకాష్ రాజుని సపోర్ట్ చేశారు వాళ్ళు. అంతేగాని ప్రకాష్ రాజు ఆశాంతం నచ్చి కాదు వాళ్ళు చేసింది. ఆ విషయానికి నేనేం తప్పు పట్టట్లా. ఇప్పుడు మీ దగ్గర ఒక బలం ఉంది, మీరు ఒకరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ విషయంలో తప్పే లేదు. అలాగే ఇప్పుడు విష్ణుకి మోహన్ బాబు గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నరేష్ కావచ్చు, శివ బాలాజీ కావచ్చు, మాదాల రవి కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళతోనే మోహన్ గారు వాళ్ళంతా అట్లా అంటకాగుతున్నారు. అక్కడ రెండు వర్గాలు అయిపోయినాయి. వీళ్ళు ఇలా ఇప్పుడు మా ఎలక్షన్స్లో నాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను జీవితాంతం జీ హుజూర్ అంటూ నీ కాళ్ళ దగ్గర బానిసగా పడి ఉంటాను అనేది లేదు కదా. ఇప్పుడు మా ఎలక్షన్స్లో నిలబడము అనేది అది ఒక యాదృచ్ఛికమైన విషయం తప్పితే ప్రకాష్ రాజ్కి అది ఒక జీవితమే సర్వస్వం లాంటిది కాదు ప్రకాష్ రాజ్కి. అందుకే ఓడిపోయినా అతను ఏం పెద్దగా బాధపడలేదు, ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ టైంలో ఆయన ప్రకాష్ రాజ్ గారు ఒక మాట అన్నారు విష్ణు గారిని, పవన్ కళ్యాణ్ గారి మార్నింగ్ షో సినిమా కలెక్షన్ అంత లేవు మీ సినిమా బడ్జెట్లు అన్నారు ఆయన. ఆ టైంలో అలా పొగిడి, బట్ ఈ టైంలో అంటే ఓకే అది జస్ట్ ఫర్ అది మా ఎలక్షన్ లో ఆ ఎలక్షన్ వరకు పక్కన పెట్టండి. ఇక్కడ వచ్చింది ఈ రోజు పవన్ కళ్యాణ్తో వచ్చింది, ప్రకాష్ రాజ్ గారికి వచ్చింది భావజాల సమస్య. ఆయన నమ్మే భావజాలానికి పూర్తి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ భావజాలానికి ప్రకాష్ రాజ్ వ్యతిరేకంగా ఉన్నాడని ఎందుకు అనుకోకూడదమ్మా మనం? చెప్తా మీకు. ప్రకాష్ రాజ్ ఎప్పుడు అదే భావజాలంతో ఉన్నాడు, కానీ స్టాండ్ మార్చుకుంది పవన్ కళ్యాణ్. అప్పట్లో ఏం చెప్పాడండి ఆయన? చెగువేరా గురించి చెప్పాడా? ఇంకా చాలామంది పూలే గురించి చెప్పాడా? అసలు ఆ రోజు అతను ఎవరినైతే నెత్తిని పెట్టుకుని పొగిడాడో, నాకు ఆదర్శం అని చెప్పాడో వాళ్ళందరికీ కూడా వ్యతిరేకమైన భావజాలంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు. ఎందుకు అనుకోవాలి? పరిస్థితుల ప్రభావం ఎందుకు అనుకోవాలి? అతనికి అక్కడ లాభదాయకంగా ఉంది. ఇప్పుడు అలా గనక అతను సనాతనవాదాన్ని నెత్తిన వేసుకోకపోతే ఎలక్షన్స్ తరువాత, ఎలక్షన్స్ ముందు బీజేపీ తోటి కలవకపోయి ఉంటే ఆయన ఎమ్మెల్యేనే అయ్యేవాడు కాదు. ఉప ముఖ్యమంత్రి సంగతి తర్వాత అతను ఓసరవల్లిలా మార్చుకున్నది పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ కాదు. మార్చుకున్నందువల్ల ఓకే, ప్రకాష్ రాజ్ కూడా మార్చుకున్నాడు అనుకుందాం, వీళ్ళ పట్ల అభిప్రాయాన్ని మార్చుకున్నాడు అనుకుందాం. ఏం సాధించాడు ప్రకాష్ రాజు? కానీ ఇక్కడ సాధించింది కనిపిస్తుంది కదా, లబ్ధి పొందింది కనిపిస్తుంది కదా. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. అంటే లబ్ధి కోసం కళ్యాణ్ గారు చేశారనా? ఖచ్చితంగా. అసలు బీజేపీ తోటి అంత అంటకాగాల్సిన అవసరం ఏముంది? మామూలు అంటకాగటం కాదు కదా బీజేపీ తోటి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, నాకు చెగువేరా ఆదర్శం అని మాట్లాడిన మాటలు, మరి ఇవాళ ఎలా బీజేపీ పార్టీని ఒకప్పుడు ఎంత తిట్టాడు ఒక్కసారి మీరు రివైండ్ చేసుకోండి. అంటే అదే నేను చెప్తున్నా. నువ్వు ఒక భావజాలాన్ని వ్యతిరేకించి మళ్ళీ అదే భావజాలానికి నువ్వు తల వంచావు, తల వగ్గావు, పాదాభివందనాలు చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకు ఏ లాభం లేకపోతే నువ్వు ఎందుకు అటు షిఫ్ట్ అవుతావు? అంటే ఒపీనియన్స్ ఒకేలా ఉండవు కదమ్మా, ఇప్పుడు చేంజ్ అవుతుంటాయి, మారచ్చు. కాదండి, నేను ఆయన భావజాలం మార్చుకోవడం గురించి నేను తప్పు పట్టట్లా. ఒకప్పుడు నువ్వు ఈ భావజాలం పేరు చెప్పి ఒక యంగ్ హీరోగా, ఒక ఉద్రేకపూరితమైన వ్యక్తిగా, అసలు ఆవేశం అంటే పవన్ కళ్యాణ్ది, ఆదర్శం అంటే పవన్ కళ్యాణ్ది అని నువ్వు ఎంతో మందిని నమ్మించావు, ఎంతో మందిని నీకు అభిమాన పాత్రులుగా చేసుకున్నావు. కానీ ఎలక్షన్స్ అయిన తరువాత
ఎలక్షన్స్కు ముందు కూడా ఒక రకంగా కూటమిలో చేరి బీజేపీని ఆయన దాదాపు బీజేపీని ఎలా చూశాడు అంటే హైకమాండ్ లాగా చూశాడు. హైకమాండ్ నుంచి రోడ్ మ్యాప్ రాలేదు అని చెప్పాడు. అంటే అతని హైకమాండ్ ఎవరు? అతనిది ఒక ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీకి హైకమాండ్ ఎవరుంటారు? ఆయనే ఉంటాడు. కానీ నాకు హైకమాండ్ నుంచి రోడ్ మ్యాప్ రాలేదు అంటే ఢిల్లీ నుంచి రోడ్ మ్యాప్ రాలేదు, మోడీ దగ్గర నుంచి రోడ్ మ్యాప్ రాలేదు. మరి ఈయన పనిచేసేది ఎవరు? ప్రకాష్ రాజ్ గారు పనిచేసేది పూర్తిగా మోడీకి వ్యతిరేకంగా. మరి అలాంటప్పుడు ఈరోజు వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేస్తే పవన్ కళ్యాణ్కి చెయ్యాలని ఉంటుందేమో కానీ ప్రకాష్ రాజ్కి చెయ్యాలని ఉండదు. అది సంగతి. అందుకని ఏంటంటే ఈవేళ ప్రకాష్ రాజ్ కాదు మారింది, ప్రకాష్ రాజ్ ఎప్పుడూ అలానే ఉన్నాడు. ఈయన మనకి ఒక రకమైన భ్రమను కల్పించి ఆ రోజు ఆయన నిజంగానే అది నమ్మాడు. ఇప్పుడు రాజకీయ అధికారం రావాలి అంటే గనక ఇవన్నీ మాట్లాడితే రాజకీయ అధికారం రాదు కాబట్టి బీజేపీకి జూహజూర్ అని చెప్పి బీజేపీని భుజాన మోస్తూ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను సనాతని అని అతను ప్రకటించుకున్న తర్వాత అతన్ని ఎందుకండి గౌరవించాలి? ప్రకాష్ రాజ్ గౌరవించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే గౌరవించకపోయినా పర్వాలేదు, పోక్ చేయకూడదు కదమ్మా. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు చాలామంది ప్రకాష్ రాజుని ఆస్తికుని చెయ్యాలి అని చెప్పి కంకణం కట్టుకుని మాట్లాడుతున్నారు. అందులో మన విష్ణు కూడా చేరాడు. ఇప్పటికి గోవింద అన్నాడు, రేపు ఇంకా ముందుకెళ్ళి అనిపిస్తాం అని చెప్పి మాట్లాడాడు. మీరు అనిపించటానికి, మీరు వినిపించటానికి అంటే మీరు అంటే మీన్స్ సనాతనవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత ఈజీ కాదు ప్రకాష్ రాజుని లొంగ తీసుకోవటం. ఏమైనా చేస్తే దొంగ దెబ్బ తీయొచ్చు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే గౌరీ లంకేష్ అని ఒక పాత్రికేయురాల్ని కాల్చి చంపారు. అంతకుముందు గోవింద్ పన్సారే అనే ఆయన్ని చంపారు. ఇంకా అంతకుముందు దబోల్కర్ అని ఒక ఆయన చంపారు. ఇట్లా వీళ్ళందరూ ఎవరు అంటే మనుధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, మనుధర్మానికి వ్యతిరేకంగా రాసేవాళ్ళు, హిందుత్వ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళని వరుస పెట్టి చంపేస్తుంటే ఆ సందర్భంగా అప్పటి నుంచి ప్రకాష్ రాజు గౌరీ లంకేష్ ఆయనకి ఒక రకంగా వాళ్ళ ఫాదర్ లంకేష్ గారని ఉండేవాళ్ళు. ఆయన దగ్గర ఈయన రాజకీయాలు నేర్చుకున్నాడు. ఎవరు? ప్రకాష్ రాజ్ గారు. లంకేష్ గారు ఎంత గొప్ప ఆయనంటే ఆయన ఎవరి దగ్గర అడ్వర్టైజ్మెంట్లు తీసుకోకుండా పేపర్ నడిపేవాడు. మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే మీకు తెలుస్తుంది, ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకోకుండా ఒక పేపర్ నడపటం అనేది అంత ఈజీ కాదు. ఆయన దానికి ఏం చెప్పేవాళ్ళు అంటే లంకేష్ గారు, మనం ఎవరి దగ్గరైనా అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటే గనక ఆ తప్పుడు అడ్వర్టైజ్మెంట్ని మనం వేస్తే మనం లొంగిపోయినట్లు అవుతుంది. ఒక వ్యాపారానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వేస్తే ఆ వ్యాపార సంస్థకి లొంగిపోయినట్లు అవుతుంది. అందుకని నేను నికార్సైన వార్తలు ఇవ్వాలి అంటే గనక నేను ఎవరి దగ్గర అడ్వర్టైజ్మెంట్లు తీసుకోను అనేంత మొండితనంతో లంకేష్ అనే పత్రికని ఆయన నడిపారు. అది ప్రభుత్వాలలో ఉన్న అవినీతిని, సమాజంలో ఉన్న మూఢనమ్మకాలని, ఇట్లాంటి వాటిని వెలికి తీసే ఒక పత్రిక. అయితే ఆయన చనిపోయిన తర్వాత గౌరీ గారు దాన్ని తీసుకున్నారు. గౌరీ గారు నడుపుతున్నారు ఆ పత్రికని. ఆవిడకి చాలా హెచ్చరికలు చేశారు. నీకు పన్సారేలాగా చచ్చిపోతావు, నువ్వు దబోల్కర్ లాగా చంపేస్తాము, ఇట్లా చెప్తే ఆవిడ పట్టించుకోకపోతే ఆవిడ బయట నుంచి ఇంటికి వచ్చే టైంలో, ఆఫీస్కి వచ్చే టైంలో అక్కడ గన్ను పెట్టి కాల్చారు. అయితే తేలింది ఏంటి అంటే ఈ ఈ ఈ ఈ హత్యలు అన్నిట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో నేరస్తులు అందరూ ఒకళ్ళే. ఒకే భావజాలం కాదు, నేరస్తులు మొత్తం వాళ్ళే. 1 2 3 4 5 6 ముందు ఒకళ్ళని చంపుతారు,
ఆ తర్వాత ఇంకొకళ్ళని, ఆ తర్వాత ఇంకొకళ్ళని. ఇప్పుడు ఈ హత్యలన్నీ చేయించింది ఎవరో నేను స్పెషల్గా చెప్పక్కర్లా మీకు. మరి అలాంటప్పుడు ఈ ఒక భావజాల పోరాటం జరుగుతున్నప్పుడు ఆయన భావజాలం అయింది, ఈయన భావజాలం ఈయంది. అలాంటప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజుని ఇష్టపడతాడు, ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ని ఇష్టపడతాడు? కాకపోతే ఇక్కడ జస్టిఫికేషన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తన భావజాలాన్ని మార్చుకున్నాడు. ఒకవేళ మార్చుకోకుండా అదే పద్ధతిలో ఉండుంటే గనక, నేను సనాతని అని ప్రకటించకుండా ఉండున్నట్లయితే గనక ఆయన్ని ప్రకాష్ రాజు వ్యతిరేకించి ఉండేవాడు కాదు. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారికి సమవుజ్జి అని అనుకుంటున్నారమ్మా? అసలు నన్ను అడిగితే ఏ ఎండకా గొడుగు బట్టి పదవి కోసం పాకులాడే పవన్ కళ్యాణ్కిన్ను ప్రకాష్ రాజుకి సంబంధమే లేదు అసలు. అసలు ఎట్లా పోలిక ఎక్కడ? ప్రకాష్ రాజు భావజాలం ఏంటి, ప్రకాష్ రాజు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా ఎలా పెరిగాడు, ఎలా పెరుగుతూ తనని తాను పెంచుకుంటూ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు, ఇవాళ ఒక బాధితులకి అండగా ఎలా నిలబడగలుగుతున్నాడు, ఒక నిరాశ్రయులకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళలాగా ఎలా ఉన్నాడు, అలాగే ఒక తనదైన భావజాలాన్ని నమ్ముకుని కష్టం వచ్చినా ఉండేలాగా ఎలా ఉండగలుగుతున్నాడు. అలాంటి ఒక ప్రకాష్ రాజుకిన్ను ఏ భాషలో నటిస్తే ఆ భాషను నేర్చుకుని ఆ నటనలో జీవించే ప్రకాష్ రాజ్ ఎక్కడా? అనుకూల వాతావరణం ఉన్నప్పుడే నేను పనిచేస్తాను, లేకపోతే నేను పనిచేయలేను, నాకు సేఫ్టీ ఉన్న చోటే నేను ఉంటాను, నాకు ఉపయోగం ఉంటేనే నేను ఉంటాను, నాకు అధికారం ఉంటేనే ఉంటాను అనే ఒక పవన్ కళ్యాణ్ అసలు ప్రకాష్ రాజ్కి సమవుజ్జి ఎట్లా అవుతాడు? అసలు పోలికే లేదు ఇద్దరికి. 100% ప్రకాష్ రాజ్ ఈజ్ ప్రకాష్ రాజ్ అంతే.